మగువకు కావాల్సిందేమిటి 4వ భాగం. 3వ భాగంలో విజయను రాధకు నచ్చజెప్పమని శేఖర్ కోరుకుంటాడు. కానీ అశోక్ గురించి రాధ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో విజయ అవమానిస్తుంది. రాధ కోపంగా వెళ్ళిపోతుంది. కథ కొనసాగుతుంది. ఆ సాయంత్రమే రాధ అన్న మాటలన్నీ అశోక్తో చెప్పింది విజయ. ఆ సంగతి రాధకు తెలియదు. అశోక్, విజయ లాన్లో కూర్చునున్నారు. పార్కుకు వెళ్ళటానికి తయారై బయటకు వచ్చింది రాధ. రాధను చూడగానే అశోక్కి కోపం హద్దులు దాటింది. రాధా అని పిలిచాడు. అది పిలుపులా లేదు, సింహ గర్జనలా ఉంది. ఆ అరుపుకు భయంతో వణికిపోతూ అక్కడికొచ్చింది రాధ. రాధా, నన్ను గురించి విజయ్కి ఏం చెప్పావు? కోపంగా అడిగాడు అశోక్. ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలేదు బావా, అంతా నిజమే చెప్పాను. బావా, నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నీకు లేని వ్యసనం అంటూ ఉందా? నా స్నేహితురాలి మంచి కోరి చెప్పాను. నా స్నేహితురాలే నాకు శత్రువుగా మారుతుందని ఊహించలేకపోయాను. రాధా, నిన్నేమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. బావా, నేను అబద్ధం చెప్పలేదని నీకు తెలుసు, మళ్ళీ ఎందుకు నన్నిలా నిలబెట్టి అడగటం? రాధా, నన్ను గురించి ఇంత హీనంగా చెప్పిన నీకు నాకు ఈ రోజు నుంచి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నన్ను బావా అని కూడా పిలవద్దు. అలా పిలవకుండా నేనిక్కడ ఉండలేను. ఉన్నాడుగా నీ ప్రియుడు, వెళ్ళు. నువ్వేమైనా నిన్ను గురించి నేను బాధపడను. నిన్ను గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిన మరుక్షణం నుంచి ఈ ఇంటికి నీకు ఉన్న అనుబంధం కూడా తెగిపోతుంది, గుర్తుంచుకో, కోపంగా అన్నాడు అశోక్. బావా అంటూ జాలిగా చూసింది అశోక్ వైపు. తన ముఖం రాధకు కనిపించకుండా మరోవైపుకు తిప్పుకున్నాడు అశోక్. రాధ వైపు గర్వంగా చూస్తూ నవ్వింది విజయ. అవమానంతో రాధ మనసు దహించుకుపోయింది. వాళ్ళిద్దరూ అలా ఉండేసరికి రాధ ఒక్క క్షణం కూడా వాళ్ల ముందు నిలవలేక లోపలికి పరిగెత్తింది. 10 నిమిషాలలో చెవులకున్న రింగులతో సహా మొత్తం నగలన్నీ తీసి సాదా వాయిల్ చీర కట్టుకుని వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది. బావా, నగలని తీసి నా గదిలో బీరువాలో పెట్టాను. ఈ చీర శేఖర్ డబ్బుతో కొనుక్కున్నాను. మీదంటూ నా దగ్గర ఏ వస్తువు లేదు. మీరన్నట్టుగానే ఈ ఇంటితో ఉన్న అన్ని అనుబంధాలు తెంచుకుని వెళ్ళిపోతున్నాను. బావా, పెంచిన ప్రేమ ఏ కాస్తైనా నా మీద ఇంకా మిగిలుంటే 2 రోజుల్లో జరగబోతున్న నా పెళ్ళికొచ్చి నన్ను ఆశీర్వదించు. ఈ జీవితంలో ఇక ముందెప్పుడు నిన్నేమీ కోరను అంది కన్నీళ్లతో రాధ. రాధ కన్నీళ్లు చూడలేక బాధగా తలుంచుకున్నాడు అశోక్. విజయ, 10 సంవత్సరాల నుంచి మనం ఒక్క ప్రాణంలా కలిసిమెలిసి పెరిగాం. నువ్వన్న మాటలకు నాకెలాంటి బాధ లేదు. డబ్బు మనిషికి ఎంతవరకు అవసరమో నువ్వు తెలుసుకున్న నాడు నా మాటలు నీకు అర్థమవుతాయి. నేను నీకెప్పుడు స్నేహితురాలినే. వెళ్తున్నాను. మీ ఇద్దరూ నా పెళ్ళికి తప్పక వచ్చి నన్ను ఆశీర్వదిస్తారు కదూ, ఏడుస్తూ అంది రాధ. అశోక్, విజయ రాధ మాటలు వింటూ బొమ్మల్లా కూర్చున్నారు. వాళ్ళ ఆ షాక్ నుంచి తేరుకోకముందే రాధ వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయింది. చాటుగా వాళ్ల మధ్య జరిగిన సంభాషణ అంతా విని పనివాళ్లు మూగగా కన్నీరు కార్చడం తప్ప ఏం చేయలేకపోయారు. ఆవేశంతో ఆ ఇల్లు దాటి బయటకు వచ్చిందే గాని ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు రాధకు. శేఖర్ పార్కులో తన కోసం ఎదురు చూస్తుంటాడని పార్కుకొచ్చింది రాధ. తను కొన్న చీర కట్టుకొని తడియారని కళ్ళతో తన దగ్గరకొచ్చిన రాధను చూడగానే జరిగిన విషయమంతా అర్థం చేసుకున్నాడు శేఖర్. జరిగిందంతా శేఖర్తో చెప్పింది రాధ. ఇద్దరూ ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ చీకటి పడే వరకు పార్కులోనే కూర్చున్నారు. రాధను తీసుకుని ప్రతాప్ ఇంటికి వెళ్ళాడు శేఖర్. ప్రతాప్, రాజారావు గారు ఆలోచించుకొని 4 రోజుల్లోనే శేఖర్ పెళ్లికి ముహూర్తం పెట్టించారు రాజారావు గారు. ఆ 4 రోజులు ప్రతాప్ వాళ్ళింట్లోనే ఉంది రాధ. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాడు అశోక్. రాజారావు గారు ఇరుపక్షాల వారికి పెద్దగా నిలిచి ఏ లోటు లేకుండా రాధాశేఖర్ల పెళ్లి జరిపించారు. ప్రతాప్ చివరికి శేఖర్ కూడా వెళ్ళి అశోక్ను పెళ్లికి రమ్మని ఎంత ప్రాధేయపడినా అశోక్ పెళ్లికి రాలేదు. అతను రాలేదని విజయ్ కూడా రాలేదు. పెళ్ళైన తర్వాత 1 నెల రోజుల వరకు రాధ, శేఖర్ ప్రతాప్ వాళ్ళింట్లోనే ఉన్నారు. తర్వాత తను పనిచేసే ఆఫీసుకు దగ్గరగా ఉన్న ఇల్లు ఖాళీ కావటంతో శేఖర్ 100 రూపాయలకు ఆ ఇంట్లో ఒక పోర్షన్ అద్దెకు తీసుకున్నాడు. ప్రతాప్ అవసరాలకు ఉపయోగించుకోమని, అప్పుగా నన్నా తీసుకోమని 100 రూపాయల కట్ట శేఖర్కి ఇవ్వబోయాడు. అభిమానం మెండుగా కల శేఖర్ ఆ డబ్బు తీసుకోలేదు. ఫర్నిచర్కు, ఇంటికి కావాల్సిన సామాను కొనుక్కోవటానికి 10,000 తీసుకోమని ప్రతాప్ ఎంతో ప్రాధేయపడ్డాడు. శేఖర్ 100 రూపాయలు కూడా తీసుకోలేదు.
రాజారావు గారు 50,000కు చెక్కు రాసిచ్చిన శేఖర్ తీసుకోలేదు. రాజారావు గారు బాధగా కన్నీళ్లు పెట్టుకోవడంతో ఇంటికి అవసరమైన సామాను కొనివ్వటానికి ఒప్పుకున్నాడు శేఖర్. ఒక డబుల్ కాట్, 2 టేబుల్స్, 4 కుర్చీలు, 2 సోఫా సెట్లు, ఒక ట్రాన్సిస్టర్, రేడియోగ్రామ్, ఒక సీలింగ్ ఫ్యాన్, వంటకు కావలసిన గిన్నెలు, పరుపులు, దుప్పట్లు, దిళ్ళు, ఇవన్నీ 25,000 పెట్టి కొనిపెట్టారు రాజారావు గారు. ఆ సామానంతా ప్రతాప్ రాజారావు గారు దగ్గరుండి శేఖర్ అద్దెకు తీసుకున్న ఇంట్లో సర్దించారు. శేఖర్ బజారుకెళ్ళి చేతుల నిండుగా ప్యాకెట్లు మోసుకునొచ్చాడు. ఏమిటి శేఖర్ అవన్నీ? మా చెల్లాయి కోసం బజారంతా కొనేసావా ఏమిటి? నవ్వుతూ అన్నాడు ప్రతాప్. బావా, మాకు అమ్మలేని లోటు తీర్చారు మీ అమ్మగారు. జ్యోతితో పాటు అత్తయ్య గారికి, నీకు కూడా నా జీతంతో బట్టలు తెచ్చాను. నా సంతోషం కోసం కాదనకండి అంటూ తను తెచ్చి ప్యాకెట్లు ముగ్గురికి అందించాడు శేఖర్. బాబు, మా అందరికీ బట్టలు తెచ్చావు, మరి రాధకేం తెచ్చావు? నవ్వుతూ అన్నారు అన్నపూర్ణమ్మ గారు. ఆ మాటకు నవ్వి ఊరుకున్నాడు శేఖర్. ఇంటికి కావాల్సిన సరుకులన్నీ అన్నపూర్ణమ్మ గారు తెప్పించారు. శేఖర్కు, రాధకు కొత్త బట్టలు రాజారావు గారు తెచ్చారు. జ్యోతి తను స్వయంగా బజారుకెళ్ళి పాల నురగలా మెరిసిపోతున్న తెల్లని కాశ్మీర్ సిల్క్ చీర కొనుక్కునొచ్చింది. వదిన, ఇది నా ప్రత్యేకమైన ప్రజెంటేషన్ అంటూ నవ్వుతూ తను తెచ్చిన చీరను రాధకిచ్చింది. ఆ సాయంత్రం 4 గంటలకు శేఖర్ అద్దెకు తీసుకున్న ఇంట్లో పాలు పొంగించి అందరి చేత తీపి తినిపించారు అన్నపూర్ణమ్మ గారు. సాయంత్రం 6 గంటల వరకు నవ్వులతో కబుర్లతో గడిచిపోయింది. అన్నపూర్ణమ్మ గారు రాధకు తలంటు స్నానం చేయించింది. జ్యోతి తెచ్చిన తెల్ల చీర కట్టుకుంది. రాధ వద్దన్నా వినకుండా రాధ తలనిండా అరవిచ్చిన మల్లెల దండలతో అందంగా అలంకరించింది జ్యోతి. 7 గంటలకు రాధ ఇంట్లోంచి అందరూ వెళ్ళిపోయారు. బజారుకు వెళ్ళిన శేఖర్ ఇంకా రాలేదు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాధ సామానంతా తనకు అనుగుణంగా తన ఇష్టం వచ్చినట్లు సర్దుకుంది. శేఖర్ ఇంకా రాలేదు. ట్రాన్సిస్టర్ పెట్టుకుని పడకుర్చీలో పడుకుంది. రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చాడు శేఖర్. అడుగుల చప్పుడుకు కళ్ళు తెరిచి కుర్చీలో నుంచి లేచింది రాధ. రాధ అందాలను కళ్ళతోనే తాగేస్తూ కన్నార్పకుండా చూస్తున్నాడు శేఖర్. ఏమిటండి అలా చూస్తున్నారు? కొత్తగా కనిపిస్తున్నానా? చిలిపిగా నవ్వుతూ అంది రాధ. కొత్తగా కనిపిస్తున్నావు రాధా ఈరోజు. నన్ను త్వరగా తీరిగ్గా చూద్దురు కానీ ముందు భోంచెద్దురు కానీ రండు. నిన్ను చూడగానే ఆకలి ఎగిరిపోయింది, ఇంకా భోజనం ఎందుకు అంటూ వరండా తలుపులు మూసి లైట్ ఆర్పి లోపలికి వచ్చాడు శేఖర్. ఏవండి, ముందు భోజనం. అబ్బా, ఈ టైంలో ఎవరైనా భోజనాన్ని గురించి ఆలోచిస్తారా అంటూ రాధను ప్రేమగా హృదయానికి హత్తుకున్నాడు శేఖర్. అతని గుండెల్లో ముఖం దాచుకుంది రాధ. రాధ తలలోని మల్లెల సుగంధం మనసులకు మత్తును కలిగిస్తోంది. రాధా, ఈరోజు నిన్ను చూడటానికి నాకు 2 కళ్ళు చాలటం లేదు. నాదిష్టే తగులుతుందేమో అని భయంగా ఉంది నాకు. మీకీ మధ్య నన్ను పొగడటం బాగా అలవాటైంది. భర్తకు మరింతగా హత్తుకుపోతూ అంది రాధ. రాధా, ఒక్క విషయం అడుగుతాను, నిజం చెబుతావా? రాధ ముంగురులు సవరిస్తూ అన్నాడు శేఖర్. ఏమండి, మీకు నేనెప్పుడూ అబద్ధం చెప్పను. రాధా, అందరికీ బట్టలు తెచ్చాను కదా, నీకేం తేలేదని నీకు కోపం రాలేదా? ఏవండి, నన్ను గురించి అర్థం చేసుకున్నది ఇంతేనా? చీరలు తేలేదని నాకు కోపం వస్తుందా? చీరలకు నగలకు ఆశపడేదాన్నే అయితే కోరి మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను? ఏవండి, ఇన్ని సమస్యల్లో కూడా మీరు మీ బాధ్యతలని మర్చిపోయినందుకు నేను గర్విస్తున్నాను. ఆడపడుచుకు చీర తెస్తే బాధపడేటంత అల్పురాలిని అనుకున్నారా నన్ను? సారీ రాధా, నీ మనసు నొప్పించాను. అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు, నాకంతే చాలు. రాధా, నీకోసం ఏం తెచ్చానో చెప్పు చూద్దాం. మల్లెపూలు. ఆడపిల్లవనిపించావు, తలనిండా పూలున్నా ఇంకా పూల కొరత తీరలేదా నీకు? అయితే స్వీట్స్ తెచ్చుంటారు. తిండిపోతూ రాధ నెత్తిన చిన్నగా కొడుతూ అన్నాడు శేఖర్. సరే, ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. ఏం తెచ్చారో మీరే చెప్పండి. నన్ను మంచం మీద నుంచి లేవనివ్వు, చూపిస్తాను కొంటెగా అన్నాడు శేఖర్. భర్త గుండెల మీద నుంచి లేచి జరిగి కూర్చుంది రాధ. జేబులో నుంచి చిన్న అట్టపెట్టెను తీసి రాధకిచ్చాడు శేఖర్. ఆతృతగా ఆ పెట్టె తెరిచి చూసింది రాధ. ఒంటిపేట మంగళసూత్రాల గొలుసు, అందమైన డిజైన్తో తయారు చేయించిన నల్ల పూసల బంగారు గొలుసు ఉన్నాయి. ఆ రెంటిని పరిశీలనగా చూస్తూ, ఏవండి, ఆ రెండింటికి ఎంత డబ్బు ఖర్చయింది? నా జీతం డబ్బు నా దగ్గర 3,000 ఉంది. పెళ్లికి ముందే ఈ రెండింటికి ఆర్డర్ ఇచ్చాను. ఆ రోజు అందలేదు, ఇప్పటికి తయారు చేశాడు. డబ్బిచ్చి తీసుకొచ్చాను, అందుకే ఆలస్యమైంది. ఏవండి, అనవసరంగా వీటి కోసం 3,000 ఖర్చు పెట్టారు.
బ్యాంకులో వేసిన డబ్బుకు వడ్డీ వచ్చేది. ఇక నుంచి మనం ఎలాగూ డబ్బు మిగల్చలేం. రాధా, ఈ రోజు వరకు నేను స్వేచ్ఛాజీవిని. ఇప్పటి నుంచి భార్యా విధేయుణ్ణి. ఈరోజు నాకెదురు చెప్పకు, రేపటి నుంచి నీకెదురు చెప్పను హాస్యంగా నవ్వుతూ అన్నాడు శేఖర్. ఆరాధనగా భర్త వైపు చూసింది రాధ. ప్రేమగా కాంక్షగా హృదయానికి హత్తుకున్నాడు రాధను శేఖర్. వారిరువురు భోంచేయలేదన్న విషయం కూడా మర్చిపోయారు. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి అలసటతో భోజనం కూడా చేయకుండా అలాగే నిద్రపోయారు. ఉదయం 7 గంటలకు మెలకు వచ్చింది శేఖర్కు. తన మీద చేయి వేసుకుని నిద్రపోతున్న రాధకు మెలకు రాకుండా మంచం మీద నుంచి లేచాడు శేఖర్. పాలమ్మాయి వచ్చి పాలిచ్చి వెళ్ళింది. పనమ్మాయి చేత ఇల్లు తుడిపించి వంటగిన్నెలన్నీ కడిగించాడు. తనే గ్యాస్ స్టవ్ ముట్టించి పాలు కాచి కాఫీ కలిపి రాధను లేపటానికి బెడ్రూమ్లోకి వచ్చాడు శేఖర్. అప్పటికే టైం ఉదయం 8 గంటలు అవుతుంది. ఆదమర్చి నిద్రపోతోంది రాధ. రాధను లేపటం ఇష్టం లేకపోయినా ఆఫీసుకు టైం అవుతుందని రాధను నిద్రలేపాడు శేఖర్. మత్తుగా కళ్ళు తెరిచి చూసింది రాధ. రాధా, ఈ రోజు నుంచే నీకు కష్టాలు ప్రారంభమయ్యాయి నవ్వుతూ అన్నాడు శేఖర్. ఏవండి, మా ఇంట్లో ఎయిర్ కండిషన్ గదుల్లో పడుకున్న ఉదయం 7 గంటలు అయ్యేసరికి నిద్రలేచేదాన్ని. మీ గుండెల మీద పడుకుంటే 8 గంటలైనా మెలకు రాలేదు తృప్తిగా భర్తను చూస్తూ అంది రాధ. అమ్మాయి గారు, తమరు ఇలా రోజు 8 గంటల వరకు నిద్రపోవటానికి కుదరదు. నేను 9:30 కల్లా ఆఫీసుకు వెళ్ళాలి. రేపటి నుంచి 6 గంటలు అయ్యేసరికల్లా నిద్రలేచి ఇంటి పనులు చేయటం మొదలు పెట్టాలి, తెలిసిందా నవ్వుతూ అన్నాడు శేఖర్. రేపటి నుంచి అలారం పెట్టుకుని 5 గంటలకల్లా నిద్రలేచి మిమ్మల్ని 9 గంటలకల్లా ఆఫీసుకు పంపుతాను అంటూ మంచం మీద నుంచి లేవబోయింది రాధ. నిన్ను చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నానంటూ రాధను తన కౌగిలిలోకి తీసుకున్నాడు శేఖర్. 9:30కి శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బద్ధకంగా కళ్ళు మూసుకుంది రాధ. రాధకు మెలకువ వచ్చేసరికి టైం 12 అయింది. తన ప్రవర్తనకు తనే సిగ్గుపడుతూ లేచి ముఖం కడుక్కుంది. వంట ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే కూర్చుంది. శేఖర్ ఆఫీస్ నుంచి వస్తూ హోటల్ నుంచి క్యారేజీ తీసుకుని వచ్చాడు. ఇద్దరూ కలిసి భోంచేశారు. 1 గంట ఉండి మళ్ళీ ఆఫీస్కు వెళ్ళిపోయాడు శేఖర్. సాయంత్రం 4 గంటలకు నిద్రలేచి స్నానం చేసి ఇంటి ముందున్న సన్నజాజి పూలన్నీ కోసుకొని మాల కట్టుకొని పెట్టుకుంది. ఆఫీస్ నుంచి వచ్చిన శేఖర్ రాధకు వెనకవైపుగా వచ్చి రాధను తన వైపు తిప్పుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. రాధ నుదుటి తిలకం శేఖర్ షర్టుకు పెదాలకు అంటుకుంది. ఏవండి, మీ షర్టు వైపు ఒకసారి చూసుకోండి అంటూ తన పమిటి చెరుగుతో తిలకం మరకను తుడవబోయింది రాధ. తుడవకు, అలాగే ఉండనివ్వు. ఎందుకు, నలుగురు చూసి నవ్వటానికా అంటూ ఆ మరకను తుడిచింది రాధ. శేఖర్ బట్టలు మార్చుకోవటానికి బెడ్రూమ్లోకి వచ్చాడు. రాధ లోపలికి వెళ్ళి పొగలు కక్కుతున్న టీ కప్పు తెచ్చి భర్తకు అందించింది. శేఖర్ టీ తాగి ఖాళీ కప్పు టీపాయ్ మీద పెట్టి మంచం మీద పడుకుని రాధను తన మీదికి లాక్కున్నాడు. ఏమండి, మీకు పగలకు రాత్రికి తేడా తెలియకుండా పోతోంది. 6 గంటలకే తలుపులు మూసుకుంటే పక్క పోర్షన్ వాళ్ళు ఏమనుకుంటారండి? ఏమీ అనుకోరు. పాపం కొత్త దంపతులు అనుకుని మనం తలుపులు మూసుకోగానే మన పోర్షన్ వైపు ఎవరూ రావటం మానేస్తారు చిలిపిగా నవ్వుతూ అన్నాడు శేఖర్. అలా కాదు, ఎంత కొత్త దంపతులైతే మాత్రం వేళాపాళా లేకుండా లైట్లన్నా వెలగకముందే తలుపులు మూసుకుంటారేమిటి అని విడ్డూరంగా చెప్పుకుంటారు. అబ్బా, ఎవరు ఏమనుకుంటే మాత్రం మనకెందుకు రాదా? ఆఫీస్లో మా ఫ్రెండ్స్ అంతా ఏమంటున్నారో తెలుసా? నాకు పెళ్ళైన దగ్గర నుంచి పరధ్యానం ఎక్కువైందట. ఎప్పుడు భార్య మీదే ధ్యాస అయితే ఎలాగరా అంటూ ఒకటే గొడవ. మరీ ఇంత విడ్డూరంగా ప్రవర్తిస్తే అనుకోరా? ఏం చెయ్యను రాదా, ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఆఫీస్ ఎప్పుడైపోతుందా, ఎప్పుడు నీ ముందు వాల్దామా అని ఎదురు చూస్తుంటాను. నిన్ను విడిచిపెట్టి 1 గంట ఉండాలన్నా నాకెంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఏమండి, మీ వంటి ప్రేమమూర్తిని భర్తగా పొందటం నా అదృష్టం. రాధా, పిక్చర్కి వెళ్దామా? నేను తయారుగానే ఉన్నాను, వెళ్దాం అంది రాధ. ఇద్దరూ కలిసి పిక్చర్కి వెళ్ళి వస్తూ హోటల్లో భోంచేసి ఇంటికి వచ్చారు. ఉదయం 5 గంటలకే రాధను నిద్రలేపాలంటే కష్టంగా ఉంటుంది శేఖర్కు. అందుకే పాలమ్మాయితో పాలు పోయించుకోవటం, పనమ్మాయి పనిచేసి వెళ్లే వరకు దగ్గరుండి పనులు చేయించటం తనే చేస్తున్నాడు. ఆ రోజు రాధ నిద్రలేచేసరికి స్టవ్ మీద పాలు వేడి చేస్తున్నాడు శేఖర్. ఈ పనులన్నీ మీకెందుకండి, నేను లేను. రాధా, ఈ పనులు నీకు అలవాట్లేవు. నువ్వు చేస్తుంటే చూడటానికి నాకే బాధగా ఉంది. ఏవండి, ఈ పనులు చేయటంలో నా భర్త కోసం నేను చేస్తున్నాను అన్న సంతృప్తి ఎంత హాయిని కలిగిస్తుందో మీకేం తెలుసు? మీరు వెళ్ళి స్నానం చేసి రండి, ఈలోగా నేను టిఫిన్ చేస్తానంటూ
భర్తను అక్కడి నుంచి పంపించింది రాధ. 9 గంటలకు ఎలాగో వంట చేయటం పూర్తి చేసి భర్తను ఆఫీసుకు పంపించింది. తర్వాత వారం రోజుల నుంచి ఉన్న మాసిన బట్టలన్నీ ఉతికి ఆరవేసింది. గదులన్నీ కడిగి ముగ్గులు పెట్టింది. రాధ పుట్టిన తర్వాత ఆ పనులు చేయటం అదే మొదటిసారి. చేతులన్నీ ఎర్రగా కందిపోయి రక్తం చిమ్ముతున్నట్టుగా ఉన్నాయి. అలవాటు లేకపోవటం వలన బాగా అలసిపోయింది. పనులన్నీ పూర్తి అయ్యేసరికి టైం సాయంత్రం 5 గంటలైంది. అలసటగా మంచం మీద పడుకుంది. వెంటనే నిద్ర పట్టింది రాధకు. మల్లెపూలు తీసుకుని హుషారుగా ఇంటికొచ్చిన శేఖర్ రాధ ఎక్కడా కనిపించకపోయేసరికి బెడ్రూంలోకి వెళ్ళాడు. ఈ వేళప్పుడు నిద్రపోతుందేమిటి రాధ అనుకుంటూ చేయి పట్టుకుని చూశాడు. మాంసపు ముద్దల్లా ఉన్న రాధ చేతులు చూడగానే అతని కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. బాధగా రాధ తలనిమురుతూ కూర్చున్నాడు. ఆ స్పర్శకు మెలకువ వచ్చింది రాధకు. ఏమండి, ఎంతసేపు అయింది మీరొచ్చి? ఏమిటలా ఉన్నారు? అదేమిటండి, ఆ కన్నీళ్ళేమిటి? ఆదుర్దాగా ప్రశ్నల వర్షం కురిపించింది రాధ. రాధా, ఈ పనులన్నీ నిన్నెవరు చేయమన్నారు? అంత అవసరమైతే నేనే చేసేవాడినిగా. రేపు వంట పని చేయటానికి మనిషిని మాట్లాడతాను. మీ ముఖం చూసి ఏం జరిగిందో అని నేను భయపడ్డాను. ఎందుక మీరింత బాధగా కూర్చుంది? తేలిగ్గా నవ్వుతూ అంది రాధ. రాధా, రేపటి నుంచి నువ్వు అసలు ఇంటి పనులు చేయటానికి వీల్లేదు. మరి రోజంతా ఇంట్లో కూర్చుని నన్నేం చేయమంటారు? నవ్వుతూ అంది రాధ. నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు నిద్రపో. ఏవండి, మీరు మాత్రం పగలంతా ఆఫీస్లో కష్టపడి పనిచేయటం లేదు. నా కోసం మీరు సంపాదిస్తున్నారు. మీకోసం నేను ఇంటి పనులు చేస్తాను అలా అనుకోవటంలో ఎంత ఆనందం ఉంది. మాటలతో నన్ను మభ్యపెడుతున్నావు. లేదండి, నాకు చాలా సంతోషంగా ఉంది. రాధా, పిక్చర్కి వెళ్దామా? ఏవండి, మనం పిక్చర్కి వెళ్ళి 2 రోజులేగా అయింది. వారానికి ఒకసారి మాత్రమే పిక్చర్కి వెళ్ళేది. పిక్చర్కి ఎంత ఖర్చు అవుతుంది రాధా? 5 రూపాయలేగా. వెళ్దాం, త్వరగా తయారవు. ఏవండి, పగలల్లో ఆఫీస్లో ఉండి ఇప్పుడేగా ఇంటికి వచ్చారు. మిమ్మల్ని చూస్తూ మీతో కబుర్లు చెప్తూ కూర్చొనియకుండా ఇప్పుడు పిక్చర్ ఏమిటండి? నీకోసమే రాధా, బాగా అలసిపోయావు కదా, అందుకని. 3 గంటలు ఆ థియేటర్లో కూర్చుంటే నాకు సంతోషంగా ఉంటుందనుకుంటున్నారా? నాకేమొద్దు, మీరు నా ఎదురుగా ఉంటే చాలు. నువ్వెంత మారిపోయావు రాధా? ఆరాధనగా రాధ వైపు చూస్తూ అన్నాడు శేఖర్. పెళ్ళైన తర్వాత ప్రతి ఆడపిల్ల మారిపోతుంది, అది సహజం. గృహిణి జీవితంలో ఉండే ఆనందం, తృప్తి మరెక్కడా ఉండవు. రాధా, నీ ప్రేమ ముందు నేను ఓడిపోతున్నాను. ఏ చిన్న విషయం కూడా నీ ముందు దాచలేకపోతున్నాను. నిన్ను పిక్చర్కి తీసుకెళ్దామని నా ఫ్రెండ్ దగ్గర 25 రూపాయలు అప్పు తెచ్చాను. ఏవండి, మీరు పూర్తిగా నన్ను అర్థం చేసుకోలేదు కాబట్టి ఆ పని చేశారు. మీరు ఎదురుగా ఉంటే నాకు భోజనం కూడా అక్కర్లేదు. చూడండి, ఒక్క విషయం గుర్తుంచుకోండి, అప్పు చేయటం చాలా తప్పు. ఒకసారి అప్పు చేయటానికి అలవాటు పడితే ఇక ఆ అలవాటు మానలేరు. జేబులో డబ్బు లేకపోతే అవసరం లేకపోయినా అప్పు చేయాలనిపిస్తుంది. మీరు ఇంటి ఖర్చులు కొంచెమని జీతమంతా నాకే ఇచ్చారుగా, అందులో ఇంకా 50 రూపాయలున్నాయి. రేపు ఆఫీస్కి వెళ్ళగానే ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నారో వాళ్ళకి ఇచ్చేయండి. నువ్వు చెప్పినట్టే చేస్తాను రాధా. రాధ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు శేఖర్. అబ్బా, అలా చూడకండి, ఆ చూపులు నేను భరించలేను. నన్నేం చేయమంటావు? చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. నీ అందాన్ని రోజుకో రకంగా అందంగా కనువిందు చేస్తున్నావు నా కళ్ళకంటూ. కోర్కెతో ఎర్రబారిన కళ్ళతో రాధను దగ్గరకు తీసుకున్నాడు శేఖర్. ఎప్పుడు ఇదే గొడవ, ముందు భోంచెద్దురు గాని పదండి, గారంగా అంది రాధ. నాకు ఆకలిగా లేదు, మనసుకి చాలా ఆకలిగా ఉంది, ఇంకేం మాట్లాడకు అంటూ రాధ నోటిని తన నోటితో మూశాడు శేఖర్. అలసిపోయిన రాధ అతని బిగి కౌగిలిలో ఇమిడిపోయి మత్తుగా కళ్ళు మూసుకుంది. ఇద్దరికీ ఏ రాత్రప్పుడో మెలకువ వచ్చి లేచి భోంచేసి పడుకున్నారు. కాలం ఎవరికోసమో ఆగదు, దాని పని అది చేసుకుంటూనే పోతుంది. అశోక్ అమ్మగారు మరణించారు. శేఖర్, రాధ వెళ్ళొచ్చారు. అశోక్ రాధతో మాట్లాడలేదు. మళ్ళీ కర్మకాండలన్నీ పూర్తి చేసి పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం చేశాడు అశోక్ మాట్లాడకపోయినా ఆ రోజు కూడా ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు ఉండొచ్చారు శేఖర్, రాధ. విజయ అశోక్ని ప్రేమించిన విషయం తల్లితో చెప్పింది. అంతటి బిజినెస్ మ్యాగ్నెట్, లక్షలకు అధికారి తన కల్లుడు కాబోతున్నందుకు ఆలోచించకుండా భర్తతో పోరు పెట్టి అశోక్తో విజయ పెళ్లికి ముహూర్తం పెట్టించింది. ముహూర్తం రోజు దగ్గర పడింది. అశోక్ రాధ కోసం డ్రైవర్తో కారు పంపించాడు. శేఖర్ ఎంత చెప్పినా పెళ్లికి వెళ్ళనంటే వెళ్ళనని పట్టుబట్టింది రాధ. శేఖర్ని కూడా పెళ్లికి వెళ్ళనివ్వలేదు. మన పెళ్లికి ఎంత ప్రాధేయపడినా బావ రానప్పుడు బావ పెళ్లికి మనం ఎందుకు వెళ్ళాలి? మనకు మాత్రం అభిమానం లేదా అని వాదించి శేఖర్ని వెళ్ళనీయకుండా కారు తిప్పి పంపింది రాధ. అత్యంత వైభవంగా రాజారావు గారి అంతస్తుకు తగినట్టుగా
2 లక్షల ఖర్చుతో అశోక్తో విజయ పెళ్లి జరిగింది. సకల లాంఛనాలతో భర్త ఇంటికి కాపురానికి వచ్చింది విజయ. 10 లక్షల రూపాయలు విజయకు కట్నంగా అశోక్కిచ్చారు రాజారావు గారు. 2 అంతస్తులున్న మేడ నిండా సరిపడా ఫర్నిచర్ కొన్నది కూతురికి రాజ్యలక్ష్మి. బీరువాల నిండుగా రకరకాల చీరలు కొనిపెట్టింది. ఎన్నో రకాల నగల సెట్టులు చేయించింది కూతురికి. అడిగిన వారికి అడగని వారికి కాఫీ టీలు ఇచ్చి మరీ చెబుతుంది రాజ్యలక్ష్మి తన కూతురి అదృష్టాన్ని గురించి. అల్లుడు వ్యాపారంలో ఎన్ని లక్షలు సంపాదిస్తున్నది, కూతురికి తను ఎన్ని రకాల నగలు చేయించింది, కూతురు చీరల కోసం ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టిందో ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పటంతోనే రోజంతా గడిచిపోతుంది రాజ్యలక్ష్మికి. రాజారావు గారు బిజినెస్ వ్యవహారాలన్నీ తను చూసుకుంటానని, ఇద్దరిని హనీమూన్కు వెళ్ళమని బలవంతం చేయటం వల్ల బిజినెస్ వ్యవహారాలన్నీ మామగారికి అప్పగించి విజయం తీసుకుని హనీమూన్కు బయలుదేరాడు అశోక్. ఆగ్రాలో వెన్నెల్లో తాజ్మహల్ చూడడంతో మొదలుపెట్టి కాశ్మీరు, బెంగళూరు, మైసూరు మొదలుకొని ఇండియాలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూశారు. దాదాపు 3 నెలల తర్వాత ఇంటికొచ్చారు అశోక్, విజయ. ఈ 3 నెలలు ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు చీకటి పడుతుందో కూడా తెలియకుండా గడిచిపోయాయి రోజులు విజయకు. ఆ రోజు నిండు పున్నమి. వెన్నెల తన అందాలను నలువైపులా వెదజల్లుతోంది. ఆ వెన్నెల్లో తెల్లని చీర కట్టుకొని అదే కలర్ జాకెట్ వేసుకొని కూర్చున్న విజయ అప్సరసలా మెరిసిపోతోంది. రాత్రి 8 గంటల వరకు భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఆరు బయట లాన్లోనే కూర్చుంది. విసుగనిపించి లోపలికొచ్చి ఆఫీస్కు ఫోన్ చేసింది. ఆఫీసులో చాలా అర్జెంట్ పనుందని, రావటానికి వీలవ్వదని, తన కోసం ఎదురు చూడకుండా భోంచేసి పడుకోమని చెప్పి విజయ్కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు అశోక్. ఎప్పుడు రానంత కోపం వచ్చింది భర్త మీద విజయ్కు. ఆయన రాక కోసం నేను ఇంత ఆతృతగా ఎదురు చూస్తూ కూర్చుంటే ఎదురు చూడకుండా నిద్రపోమ్మని చెప్తున్నారు అనుకుంది మనసులో ఉక్రోషంగా. ఒంటరిగా భోజనం కూడా చెయ్యాలనిపించక బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. గదిలో నుంచి బయటకొచ్చి మేడ మీద బాల్కనీలో కూర్చుంది. వెన్నెల్లో ఆగ్రాలో గడిపిన రాత్రుళ్ళు గుర్తుకొచ్చి ఒళ్లంతా తీయని బాధకు గురైంది. ఏవేవో చిలిపి జ్ఞాపకాలు ఎదను గిలిగింతలు పెట్టాయి. విజయ్ చెంపలు కెంపు వర్ణాన్ని దాల్చాయి. చాలా రాత్రి వరకు భర్త రాకకు ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంది. అశోక్ బెంగళూరు వెళ్ళి 4 రోజులైంది. ఇంకా రాలేదు. ఒంటరిగా ఇంట్లో కూర్చోవటానికి బోర్ అనిపించి కారు తనే డ్రైవ్ చేసుకుంటూ షాపింగ్కి వచ్చింది విజయ. ఆ పని పూర్తి చేసుకుని బయటకు వచ్చేసరికి సాయంత్రం 6 గంటలైంది. షాప్ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చోబోతూ కారుకు కొద్ది దూరంలో నిల్చుని ఉన్న రాధను చూసి అలాగే నిల్చుండిపోయింది విజయ. విజయను చూసిన రాధ విజయ్ దగ్గరకు వచ్చి బాగున్నావా విజయ అని అడిగింది. చాలా రోజుల తర్వాత స్నేహితురాల్ని చూశానన్న సంతోషం రాధ ముఖంలో ప్రతిఫలిస్తోంది. నాకేం బాగానే ఉన్నాను. హనీమూన్ నుంచి వచ్చి 10 రోజులైంది గర్వంగా అంది విజయ. ఏమిటిలా వచ్చారు? రోజు సాయంత్రం నేను మా వారు కలిసి పార్కులోకి వస్తాం. ఆయన సిగరెట్లు తెచ్చుకోవటానికి వెళ్ళారు, అందుకే నిల్చున్నాను. ఆ 2 గదుల ఇల్లు చిల్లర కొట్టులా ఉంటుంది. పాపం ఎలా ఉంటున్నారో ఏమో. పార్కులో కూర్చుంటే కాస్త చల్లగాలైనా పీల్చుకోవచ్చు, అందుకే అనుకుంటాను రోజు పార్కులోకి వచ్చేది వ్యంగ్యంగా అంది విజయ. విజయ మాటల్లోని వ్యంగ్యాన్ని అర్థం చేసుకున్న రాధ మనసులో ఎంత బాధపడింది. అనవసరంగా మాటలతో ఎందుకు ప్రతిసారి నన్ను ఇలా బాధ పెడుతుంది అనుకుంది రాధ. ఒక్కదానివే బయలుదేరావేం? పాపం మీ వారు ఏ క్లబ్లో పేకాడుతున్నారో లేక ఏ కాంత కౌగిలిలో ఇమిడి ఉన్నారో అని వెతుక్కుంటూ బయలుదేరావా? రాధ కూడా వ్యంగ్యంగా అడిగింది. రాధ మాటకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లయింది విజయకు. వెంటనే రాధనేం అనలేకపోయింది. ఇంతలో అక్కడికి శేఖర్ వచ్చాడు. విజయ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోనే లేదు. విజయ, మా వారొచ్చారు, మేము వెళ్తున్నాం, పాపం మీరు వారెక్కడున్నారో వెతుక్కో వ్యంగ్యంగా అంటూ రాధ భర్త చేపట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాధ అన్న ఒక్కొక్క మాట ఒక్కొక్క శూలంలా బలంగా విజయ మనస్సును తాకాయి. అవమానంతో విజయ మనసు రగిలిపోతోంది. కారును స్పీడ్గా డ్రైవ్ చేస్తూ 10 నిమిషాలలో తన మేడ ముందుకొచ్చింది. కారు హారన్ చప్పుడుకు నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చి గేట్ తెరిచాడు. బట్టలు కూడా మార్చుకోకుండా వరండాలో ఉన్న సోఫాలో కూర్చుంది విజయ. రాత్రి 8 గంటలైంది. అశోక్ ఇంకా రాలేదు. విజయ అలాగే కూర్చుంది. భోజనానికి రామ్మా, సాయంత్రం టిఫిన్ కూడా తినలేదు ఆప్యాయంగా పిలిచింది వంట చేసే మా అమ్మగారు. విజయ్కు భోంచేయకపోతే మా అమ్మగారు భోంచెయ్యదు. పగలల్లా పనిచేసిన ఆమెను పస్తుంచటం ఎందుకని వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది విజయ. కోడి పలావ్, చేపల పులుసు, రొయ్యల వేపుడు,
అన్ని గిన్నెలు విజయ్ ముందు పెట్టింది వంటమామ్మగారు. అన్నీ విజయ్కు ఇష్టమైన వంటకాలే. మనస్సంతా రాధన్న మాటలతో చికాకుగా ఉండటం వలన ఏం తినలేకపోయింది. ఎలాగో భోజనం పూర్తి అయిందనిపించి చేయి కడుక్కొని లేచింది. వంట మా అమ్మగారు విజయ్ను చూసి బాధగా నిట్టూర్చింది. అంతకంటే ఆమెం చెయ్యలేదు. అయ్యగారు ఈ పూట కూడా రారు, ఈ వంటకాలన్నీ పనివాళ్లకు పెట్టు అని చెప్పి మేడ మీదకి వెళ్ళింది విజయ. అయ్యగారు ఊళ్ళో లేకపోయినా, అమ్మగారు భోంచేయకపోయినా పనివాళ్లంతా రకరకాల వంటకాలతో ఆ పూట పండగ భోజనంలా తృప్తిగా భోంచేస్తారు. ఎయిర్ కండిషన్ గదిలో యూఫోమ్ బెడ్ మీద పడుకున్న విజయ్కు నిద్ర పట్టలేదు. అసహనంగా దిండ్లను అటు ఇటు విసిరికొట్టింది. 4 రోజులైనా భర్త ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు? ఆఫీస్ పనులు పూర్తి కాలేదా? అసలు ఆయన వెళ్ళింది ఆఫీస్ పనుల మీదనేనా? కాదా? అంతకుముందు చెప్పినట్టుగా ఫ్రెండ్స్ బలవంతం మీద పనులైపోయినా అక్కడే ఉండిపోయారా? ఒకవేళ రాధ చెప్పిన విషయాలు నిజమేనా? అవి నిజం కాదు. అవన్నీ రాధ అసూయతో చెప్పిన మాటలు. ఆయన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, నాకెప్పుడు అన్యాయం చెయ్యరు అనుకుంటూ ఇలాంటి అంతూ దరి లేని ఆలోచనలతో తనంతానే ప్రశ్నించుకుంటూ, తన ప్రశ్నలను తనే సమాధానాలు చెప్పుకుంటూ ఆ రాత్రంతా నిద్రపోకుండానే గడిపింది విజయ. ప్రతాప్కి కొడుకు పుట్టాడు. ఆ సందర్భంగా వాళ్ళింట్లో పెద్ద ఎత్తున పార్టీ ఏర్పాటు చేశాడు ప్రతాప్. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు పార్టీ. అశోక్ తనకు రావటానికి వీలవదని విజయ్ని వెళ్ళమని చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. బజారుకు వెళ్ళి బాబుకు ఒక జత ఖరీదైన డ్రెస్ తీసుకొని జ్యువెలరీ షాప్లో 1000 రూపాయలు పెట్టి పులిగోరు చైన్ తీసుకొని ప్రతాప్ వాళ్ళింటికి వెళ్ళింది విజయ. అప్పటికే ఇంచుమించు ఆహ్వానితులంతా వచ్చారు. చాలామంది జంటలుగా వచ్చారు. విజయను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి బాబును తీసుకొచ్చి విజయ్కి అందించింది జ్యోతి. బాబు బొద్దుగా అందంగా ఉన్నాడు. బాబు మెడలో గొలుసు పెట్టి తను తెచ్చిన డ్రెస్సు బాబుకు తొడిగింది. పార్టీకి శేఖర్, రాధా కూడా వచ్చారు. విజయ వాళ్ళిద్దరినీ గమనిస్తోంది. పార్టీలో కూడా ఎంతో అనురాగంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ, ఒకరిని ఒకరు అంటి పెట్టుకున్నట్లుగా ఇద్దరు ఒకే చోటు ఉన్నారు. అది చూసిన విజయ మనసులో అగ్నిజ్వాలలు రేగాయి. వాళ్ళిద్దరి అనురాగాన్ని చూస్తున్నంతసేపు రాధన్న మాటలే విజయ మనసులో మారుమోగాయి. అందుకు తగినట్టుగా అక్కడ కూడా తను రాధకు ఒంటరిగా కనిపించవలసి రావడం మరింత బాధగా ఉంది విజయ్కు. బాబు రాధ చేతుల్లోంచి శేఖర్ చేతుల్లోకి, అక్కడి నుంచి మరొకరి చేతుల్లోకి పోతున్నాడు. పార్టీ పూర్తయింది. నిద్రపోతున్న బాబును అతి జాగ్రత్తగా గుండెలకు హత్తుకున్నాడు ప్రతాప్. భర్త వైపు గర్వంగా, నేను మీకు బాబుని అందించాను అన్నట్లుగా తృప్తిగా చూస్తున్న జ్యోతిని చూసి ఆ అదృష్టం నాకెప్పుడొస్తుందో అనుకుంది విజయ మనసులో. జ్యోతి, ప్రతాప్ విజయను భోంచేసి వెళ్ళమని ఎంత బలవంతం చేసినా రాధ ముందు కూర్చోలేక పార్టీ అయిపోగానే ఇంటికొచ్చేసింది. రాత్రి 10 గంటలైనా అశోక్ ఇంకా ఇంటికి రాలేదు. బట్టలు మార్చుకొని భోంచేయకుండానే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది విజయ. హాల్లోని గడియారం 12 గంటలు కొట్టడం, అశోక్ ఇంటికి రావటం ఒకేసారి జరిగింది. అశోక్ బెడ్రూమ్లోకి రాగానే విస్కీ వాసన గదంతా వ్యాపించింది. ఆ వాసనకు కడుపులో తెమిలినట్టయింది విజయకు. అసలే కోపంగా ఉన్న విజయకు భర్తను ఆ స్థితిలో చూడగానే కోపం హద్దులు దాటింది. అప్పటికే విస్కీ ప్రభావం అశోక్ మీద పనిచేస్తోంది. తూలుతూ బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే మంచం మీద వాలిపోయాడు. ఏమండి? కోపంగా పిలిచింది విజయ. చిన్నగా మాట్లాడలేవు, ఎందుకలా అరుస్తావు? మత్తుగా అన్నాడు అశోక్. మీరు తాగారా? అవును తాగాను. తాగటం తప్ప? అసలు ఈ రోజులలో తాగని వాడేవాడు? పెద్ద మనుషులంతా తాగేవాళ్లే. విజయ, నేనేదో చెయ్యరాని తప్పు చేసినట్లుగా ముఖం ఎందుకంత అసహ్యంగా పెట్టావు? మాటలు కూడదీసుకుంటూ ముద్దగా అన్నాడు అశోక్. చదువు సంస్కారం ఉన్నవాళ్ళు ఇలాంటి పని చేయటానికి సిగ్గులేదు? సిగ్గెందుకు? నేను రోజూ తాగుతాను. మంచినీళ్ళైనా తాగకుండా బ్రతకగలనేమో కానీ మధువు తాగకుండా మాత్రం బ్రతకలేను. మాటలు ముద్దగా ఒత్తి పలుకుతూ అన్నాడు అశోక్. అవును, నాకంటే కూడా మీకు తాగుడే ముఖ్యం. ప్రతి రాత్రి మీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో మీకేం తెలుసు? ఉబికి వస్తున్న కన్నీళ్లను అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ అంది విజయ. మై డార్లింగ్, బయటకు వెళ్ళిన మగాడికి ఎన్నో పనులుంటాయి. నా కోసం ఎదురు చూడొద్దని నీకెన్నిసార్లు చెప్పానో? మీరేమైనా చేస్తారు, ఏమైనా చెప్తారు. ఏడుస్తూ అంది విజయ. ప్రతి చిన్న విషయానికి ఎందుకలా ఏడుస్తావు? మిమ్మల్ని చేసుకున్నందుకు, నన్ను చేసుకున్నందుకు సంతోషించాలి కానీ ఏడుపెందుకు? భోజనానికి రండి. భోజనమా? మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చారు. హోటల్లో మస్తుగా భోంచేశాను.
మీరు ప్రతిరోజు హోటల్లో భోంచేసేటప్పుడు ఇక ఇంట్లో వంట చేయటం ఎందుకు? ఈ పని వాళ్ళంతా ఎందుకు? నేను కూడా మీతో పాటు హోటల్లోనే భోంచేస్తే సరిపోతుంది. భార్య అంటే ఇలా ఉండాలి. ప్రతి విషయంలోనూ భర్త మనసెరిగి ప్రవర్తించాలి. రేపటి నుంచి ఇద్దరం కలిసే తాగుదాం, కలిసే తిందాం అన్నాడు. తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నాడు అశోక్. మరి కొద్దిసేపటికి మత్తుగా నిద్రపోయాడు. విజయ అశోక్ బూట్లు విప్పి సాక్స్ తీసింది. మొదటిసారిగా భర్తను అలా చూడగానే తెలియని భయం విజయ మనసులో కదలాడింది. ఇంతవరకు పెళ్ళైన తర్వాత విజయ్ ఎదురుగా ఎప్పుడూ తాగలేదు అశోక్. పార్టీలో ఫ్రెండ్స్తో కలిసి తప్పనిసరి తాగారేమో అని సరిపెట్టుకుంది విజయ. తెలతెలవారుతుండగా కలత నిద్రపోయిన విజయకు ఉదయం 9 గంటల వరకు మెలకువ రాలేదు. అప్పటికే అశోక్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. రాత్రి జరిగిన దానికి తనకు క్షమాపణ చెబితే గాని భర్తతో మాట్లాడకూడదు అనుకుంది విజయ. ఉదయం జీడిపప్పు ఉప్మా చేస్తోంది రాధ. ఆ వాసనకు వాంతొచ్చేటట్టుగా ఉంది రాధకు. ముక్కుకు పైట చెంగు అద్దం పెట్టుకుని ఎలాగో టిఫిన్ చేయటం పూర్తి చేసింది రాధ. ప్లేట్ నిండా ఉప్మా పెట్టి ప్లేటు భర్త ముందు పెట్టింది. తనకిష్టం లేదని చెప్పినా వినకుండా రాధ నోట్లో ఉప్మా పెట్టాడు శేఖర్. వెంటనే బాత్రూంలోకి వెళ్ళి వాంతి చేసుకుంది. కళ్ళు తిరిగినట్టయి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. టిఫిన్ తినటం పూర్తి చేసి బెడ్రూమ్లోకి వచ్చాడు శేఖర్. ఈవేళప్పుడు పడుకున్నావేమిటి రాధా? ఒంట్లో బాగాలేదా? వంట మనిషిని పెట్టుకుందామంటే ఒప్పుకోవు. అలవాట్లేని పనులు చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఏమండి, మీరెప్పుడూ అమాయకురాలిని అని అంటారు. నిజంగా మీరు అమాయకులు. మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు సిగ్గుపడుతూ చెప్పింది రాధ. ఎంత మంచి వార్త చెప్పావు రాధా అంటూ రాధను 2 చేతులతో ఎత్తుకొని రాధకు ఊపిరి సలపనంతగా ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఏమండి, నన్ను త్వరగా వెళ్ళనివ్వండి. త్వరగా వంట కావాలి. మళ్ళీ మీరు 9 గంటలకల్లా ఆఫీస్కి వెళ్తారు. నువ్వు ఈ పూట వంట చెయ్యొద్దు. ఈరోజు ఆఫీస్కు సెలవు పెడతాను. ఎవరైనా వింటే నవ్వుతారు. మీరెందుకండి ఆఫీస్కి సెలవు పెట్టడం? నవ్వుతూ అంది రాధ. నాకెందుకో ఈరోజు ఆఫీస్కు వెళ్ళాలనిపించటం లేదు. నీ ఎదురుగానే కూర్చోవాలనిపిస్తుంది. సెలవులన్నీ ఇప్పుడే వాడుకుంటే ఎలా? నా మాట విని ఆఫీస్కు వెళ్ళండి ప్లీజ్ రాధా. ఎందుకో ఈరోజు నీకు దూరంగా వెళ్ళాలనిపించటం లేదు. ఈ ఒక్కరోజుకు సెలవు పెట్టేస్తాను. ఈ పూట వంట చేయటం మానేయి. హోటల్ నుంచి క్యారేజీ తెస్తాను. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం. ఇలా రా. రాధను తన మీదికి లాక్కుంటూ అన్నాడు శేఖర్. మీరు రోజు రోజుకు చిలిపివారవుతున్నారు. తండ్రి కాబోతున్న ఈ కొంటతనం మాత్రం తగ్గలేదు. పెళ్ళైన సంవత్సరానికే నువ్వు నన్ను తండ్రిని చేస్తే అప్పుడే నేను ముసలివాడిని అయిపోయినట్టేగా? కాదండి, నవ్వుతూ అంది రాధ. రాధా, ఇంత శుభవార్త చెప్పావు కదా, నీకేం కావాలో కోరుకో. నేనేం కోరుకున్నా ఇస్తారా? రాధా, నా తాహత ఏమిటో నీకు తెలుసు. నేను తీర్చగలిగింది ఏదైనా అడుగు, ఇస్తాను. అబ్బా, అది డబ్బుతో కొనగలిగేది కాదు. మరేమిటి? త్వరగా చెప్పు. అడిగిన తర్వాత కాదనరుగా. ఏమిటి రాధా ఈ సస్పెన్సు? ఇన్ని రోజుల్లో నీ మాటకు ఎప్పుడైనా ఎదురు చెప్పానా? నువ్వు వద్దంటే సినిమాకి వెళ్ళటం కూడా మానేస్తున్నాను కదా. నేను నీ భక్తుణ్ణి. భక్తుడు తను ఆరాధించే దేవతకు ఎదురు చెప్తాడా? నీ కోరిక ఏమిటి? త్వరగా చెప్పు రాధా. ఏమండి, నా పట్ల మీకున్న ప్రేమ జీవితమంతా ఇలాగే ఉంటే చాలు. మీ మనసులో ఎప్పుడూ నేనే నిలిచి ఉండాలి. మరెవ్వరికీ చోటుండకూడదు. ఈ విషయంలో నేను చాలా స్వార్థపరురాలనండి. నీ కోరిక ఇదా రాధా? నేను నీవాణ్ణి, ఎప్పటికీ నీవాణ్ణే రాధా. నేను కలలో కూడా మరో అమ్మాయిని గురించి ఆలోచించను. నా జీవితంలో మొదటిసారిగా ప్రేమించింది, పెళ్లి చేసుకున్నది నిన్నే రాధా. ఈ జన్మలో నీకు తప్ప మరో అమ్మాయికి నా మనసులో చోటుండదు. చాలండి, ఈ మాట చాలు. అంతకు మించి నాకే కోరిక లేదు. ఆరాధనగా భర్తను చూస్తూ అంది రాధ. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి వెళ్ళి సెలవు పెట్టొస్తాను అని చెప్పి శేఖర్ ఆఫీస్కి వెళ్ళాడు. భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత విజయ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది. విజయ వెళ్ళేసరికి రాజారావు గారు ఫ్యాక్టరీకి వెళ్ళారు. ఏమ్మా, అల్లుడు గారు ఇంట్లో లేరా? ఇంత ఎండవేళ వచ్చావు? ఆప్యాయంగా కూతురు తల నిమురుతూ అంది రాజ్యలక్ష్మి. ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఏమిటమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? కూతురు ముఖాన్ని పరిశీలనగా చూస్తూ అంది రాజ్యలక్ష్మి. అమ్మా, ఆయన రాత్రి తాగొచ్చారు. ఆయనకు ఆ అలవాటు ఉందంటమ్మా, ఏడుస్తూ చెప్పింది విజయ. అయ్యో పిచ్చి తల్లి, ఈ విషయానికి కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? నేను ఇంకేం జరిగిందో అని భయపడ్డాను. ఈ రోజుల్లో పార్టీ పేరుతో నలుగురు కలిసి తాగటం ఒక ఫ్యాషన్ అమ్మా. ఈ అలవాటు లేని వాళ్ళు పెద్ద మనుషులే కాదు. ఈ రోజుల్లో అలా అనుకుంటే మీ డాడీ మాత్రం తాగటం లేదా? అందువల్ల వచ్చే నష్టం ఏముందమ్మా? అనునయంగా అంది రాజ్యలక్ష్మి. అమ్మా అంది విజయ. ఆ తర్వాత ఏమనాలో విజయ్కి అర్థం కాలేదు.
ఇంత చిన్న విషయానికి ఇంతగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటున్నావా? అలవాట్లు కూడా మన స్టేటస్కు తగినట్లుగా ఉండాలి. చూడమ్మా, తాగటమేనా లేక నిన్నేమైనా అన్నాడా? ఆయన నన్నేమీ అనరమ్మా. క్యాష్ బాక్స్ తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? నా దగ్గరే ఉంటాయి. ఇంకా భయం ఎందుకమ్మా? ఇంకా ఆ విషయాన్ని గురించి ఆలోచించకు. అల్లుడు గారికి ఫోన్ చేసి ఈ రాత్రికి ఇక్కడికి రమ్మను. ఇద్దరూ కలిసి రేపు వెళ్దురు గాని. వద్దమ్మా, సాయంత్రానికి ఇంటికి వెళ్తాను. ఏమ్మా, 2 రోజులుండి వెళ్ళండి. ఆయనకి చెప్పకుండా వచ్చాను. ప్రతిసారి రావటం ఆయనకి ఇష్టం ఉండదు. మీ డాడీతో చెప్పమంటావా? అల్లుడు గారిని కాస్త మందలించమని. వద్దమ్మా, నేను డాడీకి చెప్పానని ఆయన మనసులో బాధపడతారు. అదేమంత పెద్ద తప్పు అని. సరే, నీ ఇష్టం. అంత ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే దిగులుగా ఉంటుందమ్మా. ఆయన ఎప్పుడు బిజినెస్లు గొడవే. ఉదయం 8 గంటలకు బయటకు వెళ్తే మళ్ళీ ఇంటికి రావటం రాత్రి 10 గంటలు దాటిన తర్వాతనే. పగలంతా ఒంటరిగా కూర్చోవాలంటే బోర్ కొడుతోంది. అక్కడ మాత్రం ఎవరున్నారమ్మా? ఇద్దరూ వచ్చి ఇక్కడే ఉండకూడదు? మాకు ఒక్కరోజు నిన్ను చూడకుండా ఉండాలంటే ఎంతో బాధగా ఉంటుంది. ఎవరికి బాధ లేకుండా అందరం కలిసే ఉండొచ్చు. ఇల్లరికం రావటానికి ఆయన ఒప్పుకోరమ్మా. ఇల్లరికం ఏముందమ్మా? మాకు మాత్రం ఎవరున్నారు? మా తర్వాత ఈ ఇంటిని ఫ్యాక్టరీని చూసుకోవాల్సింది మీరేగా. డాడీకి కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. మీరిద్దరూ ఇక్కడే ఉంటే ఆయనకు కాస్త బాధ్యత తగ్గినట్టుగా ఉంటుంది. నువ్వు చెప్పేది బాగానే ఉందమ్మా, కానీ ఆయన ఇక్కడికి రావటానికి ఒప్పుకోరు. నేనొస్తేనే ప్రతిసారి ఎందుకు వెళ్ళేది అంటారు. అల్లుడి మనస్తత్వం ఏమిటో అర్థం కావటం లేదు. కొత్త కదా, మొహమాట పడుతున్నాడేమో. కొద్ది రోజులు పోతే అతనే ఒప్పుకుంటాడు. రామ్మ, టిఫిన్ తిందు గాని అంటూ వంటగది వైపు వెళ్ళింది రాజ్యలక్ష్మి. టిఫిన్ తిని టీ తాగి ఇంటికి బయలుదేరింది విజయ. ప్రాణ స్నేహితురాలు రాధను కూడా నా అహంకారంతో దూరం చేసుకున్నానని మొదటిసారిగా బాధపడింది విజయ. భర్త ఎలాగూ రాత్రి 10 గంటలు దాటందే ఇంటికి రాడు. అందుకే ఇంటికి వెళ్ళాలనిపించక కారును జ్యోతి ఇంటి వైపు తిప్పింది. గేటు బయట కారు ఆపి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళింది విజయ. తలుపులు దగ్గరగా వేసున్నాయి. బయట ఎవరూ కనిపించలేదు. జ్యోతి బయటకు వస్తుందేమో అని ఎదురు చూస్తూ వరండాలో ఉన్న సోఫాలో కూర్చుంది. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. జ్యోతి, ఒక్క ముద్దు. అది ప్రతాప్ గొంతు. అబ్బా, మీకు ఒకవేళ పాళా లేదు. బాబు నిద్రపోతున్నాడండి. బాబు మీదుగా వంగితే బాబుకు ఒత్తిడి తగిలి నిద్రలేస్తాడండి. గారంగా ఉంది జ్యోతి గొంతు. బాబుకు ఒత్తిడి తగలకుండా నన్ను అటు రమ్మంటావా? నువ్వు ఇటొస్తావా? మీ మొండితనం వదిలిపెట్టారు కదా. నేను రాలేనండి. మీరే ఇటు రండి. మత్తుగా ఉంది జ్యోతి గొంతు. ఆ సన్నివేశం ఎలా ఉంటుందో విజయ్కి తెలుసు. వెళ్ళిపోదామా అనుకుంది. మరో 5 నిమిషాలు చూసి జ్యోతి అప్పటికి కూడా రాకపోతే వెళ్ళిపోదామనుకొని అలాగే కూర్చుంది. ఏమండి, మీరు తోట వైపు వెళ్ళి 4 రోజులైంది. అన్ని పనులు నౌకర్ల మీదే వదిలేస్తున్నారు. నీ ఎదురుగానే ఉండాలనిపిస్తుంది, వెళ్ళాలనిపించటం లేదు. రాత్రంతా చూస్తూనే ఉన్నారుగా. పగలన్నా పనులు చూసుకోకపోతే ఎలాగండి? రాత్రంతా కుంభకర్ణుని చెల్లెల్లా నిద్రపోతావు. కాసేపన్నా కబుర్లు చెప్పావు. రాత్రి 10 గంటలు దాటిందాకా అత్తయ్య అత్తయ్య అంటూ అమ్మ చుట్టూ తిరుగుతావు. భర్త మాటలకి పెద్దగా నవ్వింది జ్యోతి. జ్యోతి, బాబుని అమ్మ దగ్గర వదిలేసిరా, పిక్చర్కి వెళ్దాం. బాబునా? అత్తయ్య గారిని విసిగిస్తాడు. పిక్చర్కి తీసుకొచ్చినా గొడవ చేస్తాడు. ప్లీజ్ మీరు వెళ్ళిరండి. పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు లేకుండా పిక్చర్కి కాదు కదా, కనీసం బజార్ కన్నా వెళ్ళానా? ఏవండి, పనివాళ్ళంతా మనల్ని గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారో నువ్వు చెప్పండి నాకెలా తెలుస్తుంది జ్యోతి? పెళ్లి కాకముందు అయ్యగారు తోటలో నుంచి ఇంటికి వచ్చేవాళ్లే కాదు, ఇప్పుడు ఇంట్లోంచి బయటికే రావటం లేదు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకునే దానిలో అబద్ధం ఏముంది? నవ్వుతూ అన్నాడు ప్రతాప్. ఏవండి, ఈరోజు తోటలో కొబ్బరికాయలు దింపుతున్నారు. మిమ్మల్ని వెళ్ళమని అనలేక తోట చూసొస్తానమ్మా అని వెళ్ళారు అత్తయ్య గారు. మీరు కూడా వెళ్ళండి. జ్యోతి, కారులోనేగా వెళ్ళేది. అక్కడ కూడా బంగళా ఉంది. బాబును కూడా తీసుకునిరా, ఇద్దరం వెళ్దాం. సరే, నేను వెళ్ళి ముఖం కడుక్కొని వస్తాను అంది జ్యోతి. జ్యోతి బయటకు వచ్చి తనను చూస్తే తోట దగ్గరికి వెళ్ళటం మానేస్తుంది. వాళ్ళ ప్రయాణాన్ని ఆపటం ఎందుకు అనుకుని జ్యోతి బయటికి రాకముందే విజయ బయటకు వచ్చి కారులో కూర్చుంది. ఇంటికి వచ్చి ఆరు బయట లాన్లో కూర్చుంది విజయ. మనసంతా గందరగోళంగా ఉంది విజయకు. ఏదో తెలియని అసంతృప్తి, మరేదో పొందాలన్న ఆరాటం, అందరూ అనుభవిస్తున్న ఆనందమేదో తనకు దూరమైందన్న బాధ విజయ గుండెల్ని పిండేస్తున్నాయి. జ్యోతి, ప్రతాప్ల మాటలు విజయ మనసులో మారుమోగుతున్నాయి. ఉండటానికి 2 అంతస్తుల విశాలమైన మేడ, తిరగటానికి ఇంపాలా కారు, ఇంటి నిండా నౌకర్లు, బీర్వాల నిండా ఖరీదైన చీరలు, విలువైన నగలు,
లక్షల కొద్దీ డబ్బు, అన్ని అవసరానికి మించి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినా నా మనసు ఎందుకు ఇలా బాధపడుతుంది? నాకు లేనిదేమిటి, నాకు కావాల్సిందేమిటి అనుకుంటూ ఇలాంటి అంతూ దరి లేని ఆలోచనలతో తలనొప్పి తెచ్చుకుంది విజయ. లోపలికి వెళ్ళి 5 గంటలకల్లా ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్పింది భర్తకు. అలాగే వస్తానని చెప్పాడు అశోక్. స్నానం చేసి ఏం చీర కట్టుకుందామా అని బీరువా తెరిచింది. షిఫాన్, జార్జెట్, నైలెక్స్, టెర్లిన్ రకరకాల చీరలు బీరువా నిండుగా ఉన్నాయి. అవేవి కట్టుకోవాలనిపించక బీరువా మూసి మరో బీరువా తెరిచింది. కంచి, అరణి, ధర్మవరం, బెంగళూరు, బెనారస్ అన్ని పట్టు చీరలే. అవి కట్టుకోవాలనిపించక మరో బీరువా దగ్గరికి వెళ్ళింది. ఆ బీరువా నిండా గద్వాల్, వెంకటగిరి, నూరు చీరలున్నాయి. తనకిష్టమైన నీలం రంగు గద్వాల్ చీర తీసుకొని కట్టుకుంది. అదే కలర్ జాకెట్ వేసుకుంది. జుట్టంతా పైకి దువ్వి ముడివేసుకుంది. ముడిలో ఒక పక్కగా ఎర్ర గులాబీ తురుముకుంది. భర్త కోసం ఎదురు చూస్తూ బాల్కనీలో కూర్చుంది. 5:30 అయింది. అశోక్ ఇంకా ఇంటికి రాలేదు. క్షణక్షణానికి భర్త మీద విసుగు, కోపం అధికమవుతున్నాయి విజయ్కు. 7 గంటలైంది. అశోక్ రాలేదు. వెన్నెల కాంతిని నింపుకున్న ప్రకృతి తెల్లని మేలిముసుగు ధరించినట్టుగా ఉంది. జ్యోతి మాటలు, రాధ చేసిన అవమానం ఎంత మర్చిపోదామన్నా మరుపుకు రావటం లేదు. అన్ని విషయాలు గుర్తుకొస్తున్నాయి. అన్ని విషయాల్లోనూ తనకంటే ఎంతో తక్కువ అంతస్తులో ఉన్న రాధ అంత సంతోషంగా ఉండటానికి కారణమేమిటి? తనిలా బాధపడటానికి కారణమేమిటి? రాధకు ఉండటానికి సొంత ఇల్లు లేదు, తిరగటానికి సొంత కారు లేదు, కనీసం కట్టుకోవటానికి మంచి చీరైనా లేదు. అంత నిండుగా, అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతోంది? ఇదే ప్రశ్న విజయనెంతగానో వేధిస్తోంది. రాత్రి 9 అయింది. అశోక్ ఇంటికి రాలేదు. విజయకు బాగా ఆకలిగా ఉంది. భోంచెయ్యాలని డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. వికలమైన మనసుతో భోజనం కూడా సరిగ్గా చేయలేకపోయింది. చేయి కడుక్కొని బెడ్రూమ్లోకి వచ్చి పడుకుంది. ఆలోచనలతో అలసిపోయిన విజయ నిద్రపోయింది. భర్త ఏ రాత్రప్పుడు బెడ్రూమ్లోకి వచ్చి పడుకున్నాడో విజయకు తెలియదు. కథ కొనసాగుతుంది.